హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సార్, మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. బామ్మగారు స్పృహలోకి రాగానే నేనే మీకు కాల్ చేస్తాను అని డాక్టర్ విహారీకి చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ అని విహారీ తన విజిటింగ్ కార్డ్ని డాక్టర్కి ఇస్తాడు. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, బామ్మగారికి ఏం కాకూడదు అని విహారీ డాక్టర్కి చెప్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే సార్ అని డాక్టర్ అంటూ ఉంటుంది. హర్ష, క్రిష్ పదండి వెళ్దాం అని విహారీ అంటూ ఉంటాడు. మావయ్య, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము? మన ఇల్లు కూడా కాలిపోయింది కదా అని క్రిష్ ఏడుస్తూ ఉంటాడు. క్రిష్, డోంట్ వరీ, నువ్వు హర్ష ఇద్దరు కూడా మా ఇంట్లోనే ఉందురు అని విహారీ చెప్తూ ఉంటాడు. వద్దు సార్, ఇప్పటికే మా కోసం చాలా చేశారు, ఇంకా మేము మీకు భారం అవ్వటం నాకు ఇష్టం లేదు అని హర్ష చెప్తూ ఉంటాడు. హర్ష, క్రిష్ లేకపోతే ఈరోజు నేను మా నాన్న ఆఫీస్ని దక్కించుకోలేకపోయేవాణ్ణి. మీరు చేసిన సహాయంతో పోలిస్తే నేను చేసింది చాలా చిన్నది అని విహారీ చెప్తూ ఉంటాడు. మీరు కాదనకుండా నాతో రండి అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక క్రిష్ ఏడుస్తూ ఉంటే, క్రిష్, బామ్మకు ఏం కాదు, మీ అమ్మకు కూడా ఏం కాదు, వాళ్ళిద్దరూ సేఫ్గా ఉంటారు అని విహారీ క్రిష్కి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక విహారీ క్రిష్ని హర్షాన్ని తీసుకొని కారులో వెళ్తూ ఉండగా పోలీస్ ఆఫీసర్ సంధ్య విహారీకి ఫోన్ చేస్తుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సంధ్య గారు అని అంటూ ఉంటాడు. సిరి గారి ఫోటోని నాకు పంపించమని చెప్పాను కదా విహారీ గారు, సిరి గారి ఫోటో తీసుకున్నారా అని సంధ్య అడుగుతూ ఉంటుంది. నేను స్టేషన్కి వచ్చి మాట్లాడతాను సంధ్య గారు అని విహారీ చెప్తూ ఉంటాడు. బ్యాట్మెన్, మేం కూడా స్టేషన్కి వస్తాము అని క్రిష్ చెప్తూ ఉంటాడు. అవును సార్, మేం కూడా మా అక్క దొరికే వరకు మీతో పాటే ఉంటాము అని హర్ష చెప్తూ ఉంటాడు. సరే, అందరం కలిసే పోలీస్ స్టేషన్కు వెళ్దాం అని విహారీ అంటాడు. ఇక విహారీ, హర్ష, క్రిష్ ముగ్గురు కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్తారు. సిరి గారి ఫోటో తీసుకొచ్చారా విహారీ గారు అని జేడి అడుగుతూ ఉంటుంది. మా అమ్మ ఫోటో ఒక్కటే ఉంది, ఆ ఒక్క ఫోటో ఇంట్లో ఉంది, మా ఇంటిని ఎవరో కాల్చి పడేశారు అని చెప్పి క్రిష్ చెప్తూ ఉంటాడు. వాట్ అని జేడి అడుగుతూ ఉంటుంది. అవును మేడం, మా అక్క ఫోటో ఒక్కటే ఉంది, ఇల్లు కాలి బూడిదైపోయింది మేడం అని చెప్పి హర్ష చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని జేడి అడుగుతూ ఉంటుంది. జేడి, నేను కూడా వెళ్ళాను క్రిష్ వాళ్ళ ఇంటి దగ్గరికి. మేము వెళ్ళేసరికి క్రిష్ వాళ్ళ ఇల్లు కాలి బూడిదైపోతుంది. ఇంట్లో ఉండాల్సిన బామ్మగారు స్పృహలో లేకుండా బయట పడి ఉన్నారు. బామ్మగారిని హాస్పిటల్కు తీసుకెళ్తే స్ట్రోక్ వచ్చిందని డాక్టర్లు చెప్పారు. తన పరిస్థితి కూడా చాలా క్రిటికల్గా ఉంది. అసలు ఏం జరిగిందో ఏంటో తెలియాలంటే బామ్మగారు స్పృహలోకి రావాల్సిందే అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఉన్న ఒకే ఒక్క అవకాశం మిస్ అయిపోయింది. ఇప్పుడు సిరి ఫోటోని ఎలా వెతికి పట్టుకోవాలి, సిరి ఎలా ఉంటుందో ఎలా తెలుసుకోవాలి అని జేడి అంటూ ఉంటుంది. అంటే మా అమ్మ దొరకదా మేడం అని క్రిష్ అంటూ ఉంటాడు. క్రిష్, మీ అమ్మ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటారు పోలీసులు, నువ్వు బాధపడకు అని విహారీ చెప్తూ ఉంటాడు. అప్పుడే బంగారు నగలు అమ్మే అతను ఒక అతన్ని తీసుకొని రారా రా అని పోలీస్ స్టేషన్లోకి లాక్కొని వస్తూ ఉంటాడు. కానిస్టేబుల్ అదంతా చూసి ఏమైంది అని అడుగుతూ ఉంటారు. వీడు నగలు దొంగతనం చేశాడండి అని చెప్పి బంగారపు కొట్టతను పోలీసులకు చెప్తూ ఉంటాడు. అక్కడే విహారీ వాళ్ళు కూడా ఉంటారు. సంధ్య బంగారపు కొట్టతని దగ్గరికి వచ్చి, అవి దొంగలించిన నగలని మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది. వీటిలో గిల్టు నగలు కూడా ఉన్నాయి మేడం, ఇదిగోండి ఈ గాజు గిల్టు నగ అని సంధ్యకు చూపిస్తూ ఉంటాడు. ఆ గాజు చూసిన క్రిష్ వెంటనే ఆ గాజు మా అమ్మది అని చెప్పి చెప్తూ ఉంటాడు. దాంతో పోలీసులంతా షాక్ అవుతారు. ఇక వెంటనే జేడి శివంగిలాగా బంగారు నగలు తెచ్చిన అతని దగ్గరకు వెళ్ళి, చెప్పరా, చెప్పు, ఆ నగలు నువ్వు ఎక్కడ దొంగతనం చేశావు అని అడుగుతూ ఉంటుంది. మేడం, నిజం చెప్తాను, నేను ఆ నగల్ని దొంగతనం చేయలేదు మేడం, ఆ గాజులు నాకు దొరికాయి మేడం అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. దొరికాయా అని పోలీసులు షాకింగ్గా అడుగుతూ ఉంటారు. అవును మేడం, దొరికాయి అని అతను చెప్తూ ఉంటాడు. ఎక్కడ దొరికాయో చెప్పు, లేదంటే నిన్ను ఎన్కౌంటర్ చేసి పడేస్తాను అని జేడీ చెప్పడంతో, నిజం చెప్తాను మేడం, ఆ నగలు ఊరి చివరన ఉన్న పాడుబడ్డ బంగ్లా దగ్గర దొరికాయి మేడం అని చెప్పి చెప్తూ ఉంటాడు. నిజమేనా నువ్వు చెప్పింది అని జేడి అడుగుతూ ఉంటుంది. అమ్మ తోడు మేడం, నిజంగానే అవి అక్కడ దొరికాయి, అందుకే అవి బంగారు నగలేమో అనుకొని సేటు దగ్గరకు తీసుకెళ్లాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు. కానిస్టేబుల్స్, ఇతన్ని కస్టడీలో ఉంచండి, అతను చెప్పిన లొకేషన్కి మేము వెళ్ళి ఇంట్రోగేషన్ చేసి వస్తాము అని చెప్పి జేడి చెప్తూ ఉంటుంది. సంధ్య గారు, కేడి త్వరగా రండి, మనం వెళ్ళాలి అని జేడి చెప్తూ ఉంటుంది.
సంధ్య గారు నేను కూడా వస్తాను అని విహారీ అంటాడు. బ్యాట్మెన్ నేను కూడా వస్తాను అని క్రిష్ అంటాడు. సరే పదండి వెళ్దాం అని చెప్పి జేడీ అంటుంది. అందరూ కలిసి అతను చెప్పిన లొకేషన్ దగ్గరకు వెళ్తారు. లొకేషన్ దగ్గర రౌడీలు కాపలా కాస్తూ ఉంటారు. విహారీ గారు నో డౌట్ సిరి గారు ఇక్కడే ఉన్నారు అని జేడీ చెప్తూ ఉంటుంది. పద కేడి అటాక్ అని జేడీ చెప్పడంతో ఇక కేడీ వెళ్ళి రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఎవర్రా మీరు, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి రౌడీలు అడుగుతూ ఉంటారు. సిరిని ఎక్కడ దాచిపెట్టారు, సిరిని ఎందుకు కిడ్నాప్ చేశారు అని చెప్పి జేడీ అడుగుతూ ఉంటుంది. సిరి ఎవరో మాకు తెలీదు అని రౌడీలు అంటూ ఉంటారు. మిమ్మల్ని మర్యాదగా అడిగితే నిజమెందుకు చెప్తారా అని చెప్పి జేడీ కేడీ రౌడీలను కొడుతూ ఉంటారు. రేయ్ త్వరగా రండ్రా, వీళ్ళెవరో వచ్చి మమ్మల్ని కొడుతున్నారు అని రౌడీలు పిలవటంతో ఇక మరి కొంతమంది రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తారు. రౌడీలందరినీ జేడీ కేడీ కొడుతూ ఉంటారు. సంధ్య గారు మీరు లోపలికి వెళ్ళండి, సిరి ఉందో లేదో చూడండి అని చెప్పి జేడీ చెప్తూ ఉంటుంది. సంధ్య గారు నేను కూడా వస్తాను అని విహారీ అంటాడు. సరే విహారీ గారు రండి, మన ఇద్దరం కలిసి లోపల అంతా వెతుకుదాం, సిరి ఉంటే కనుక సిరిని సేవ్ చేద్దాం అని సంధ్య అంటుంది. ఇక సంధ్య విహారీ ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళ్తారు. విహారీ గారు మీరు అటు వెళ్ళి వెతకండి, నేను ఇటు వెళ్ళి వెతుకుతాను అని సంధ్య చెప్తోంది. ఇక సంధ్య విహారీ ఇద్దరు కలిసి ఆ ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. ఎక్కడా సిరి కనిపించకపోవడంతో విహారీ సంధ్య ఇద్దరు కూడా రూములో నుంచి బయటకు వచ్చేస్తారు. విహారీ గారు మీకు సిరి గారు ఏమైనా కనిపించారా అని సంధ్య అడుగుతూ ఉంటుంది. కనిపించలేదు అని విహారీ చెప్తూ ఉంటాడు. మరి మీకు అని విహారీ అంటూ ఉంటే నాకు కూడా కనిపించలేదు విహారీ గారు అని సంధ్య చెప్తూ ఉంటుంది. విహారీ గారు ఆ రూమ్ వెతికారా అని సంధ్య అడుగుతూ ఉంటుంది. వెతకలేదు అని విహారీ చెప్తూ ఉంటాడు. ఒక్క నిమిషం అని సంధ్య లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి ఆ రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటే ఒక కర్టెన్ చాటున లక్ష్మిని రౌడీలు కట్టి పడేసి ఉంచుతారు. సంధ్య చీకట్లో లక్ష్మిని చూసి లక్ష్మి మూతికి ఉన్న ప్లాస్టర్ని తీసేస్తుంది. లక్ష్మి చేతికి ఉన్న తాళ్లను ఊడదీసి బయటికి తీసుకొని వస్తుంది. లక్ష్మిని చూసిన సంధ్య ఒక్కసారి షాక్ అయ్యి లక్ష్మి గారు మీరా అని అంటూ ఉంటుంది. అవును నేనే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. విహారీ గారు అని సంధ్య గట్టిగా పిలవటంతో విహారీ పరిగెత్తుకుంటూ వస్తాడు. విహారీ గారు ఇన్ని రోజులుగా మనం వెతుకుతున్న సిరి ఎవరో కాదు లక్ష్మి గారు అని సంధ్య చెప్తూ ఉంటుంది. దాంతో విహారీ లక్ష్మి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక విహారీ కోపంగా లక్ష్మి దగ్గరకు వెళ్ళి కనకం ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు, ఏం తప్పు చేశాను, నేను ఏం పాపం చేశాను, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా అన్నావు, నన్ను పిచ్చివాణ్ణి చేసి ఎందుకు వెళ్ళిపోయావు చెప్పు కనకం అని విహారీ లక్ష్మిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. విహారీ గారు ఒక్క నిమిషం ఆగండి, లక్ష్మి గారి గురించి నాకు కూడా బాగా తెలుసు, లక్ష్మి గారు మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది అని సంధ్య చెప్తూ ఉంటుంది. చెప్పు కనకం ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు, అసలు నిన్ను వీళ్ళెందుకు కిడ్నాప్ చేశారు, ఇన్ని రోజులుగా మేము వెతుకుతున్న సిరి నువ్వేనా అని విహారీ అంటూ ఉంటాడు. అవును నేనే సిరి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అంటే ఆ రోజు నన్ను కాపాడింది కూడా నువ్వేనా అని విహారీ అంటూ ఉంటాడు. అవును నేనే మిమ్మల్ని ప్రాణాలకు తెగించి కాపాడాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నన్ను క్షమించండి విహారీ గారు అని కనక మహాలక్ష్మి చేతులు జోడించి విహారీని అడుగుతూ ఉంటుంది. ఎందుకు నన్ను వదిలి వెళ్ళిపోయావు చెప్పు కనకం అని విహారీ అడుగుతూ ఉంటాడు. మీరు సహస్రమ్మతో సంతోషంగా ఉండాలనే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయాను విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవును నా గురించి మీకెలా తెలిసింది విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. మరి క్రిష్ అని విహారీ అంటూ ఉంటాడు. మన కొడుకు విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అంటే మా నాన్న అని విహారీ అంటూ ఉంటాడు. అవును మన ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన మీ నాన్ననే క్రిష్ అలియాస్ హరికృష్ణ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మిని గట్టిగా హక్ చేసుకుంటాడు. నీకోసం వెతకని చోటు లేదు, వెతకని ఊరు లేదు, నీకోసం పిచ్చివాణ్ణి అయిపోయాను కనకం అని విహారీ చెప్తూ ఉంటాడు. చెప్పండి విహారీ గారు, ముందు నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పండి, నేను ఇక్కడున్న విషయం మీకెలా తెలిసింది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేనే హర్ష వల్ల బాస్ని, క్రిష్ పదే పదే చెప్తున్న బ్యాట్మెన్ని నేనే అని విహారీ చెప్తూ ఉంటాడు. మా కళ్ళ ముందే ఉంటూ ఆ దేవుడు నిన్ను మా కళ్ళకు కనిపించకుండా చేశాడు, ఇన్ని రోజులు మా కళ్ళ ముందుకు వచ్చావు, నువ్వు ఇక్కడే ఉన్నావని అమ్మకు తెలిస్తే అమ్మ చాలా సంతోషపడుతుంది, రా కనకం వెళ్దాం అని విహారీ అంటూ ఉంటాడు. నేను రాను విహారీ గారు, మీరు సహస్రమ్మతో మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని లక్ష్మి అంటుంది. అప్పుడే క్రిష్ పరిగెత్తుకుంటూ
లక్ష్మి దగ్గరకు వచ్చి అమ్మా అని చెప్పి లక్ష్మిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. అమ్మా నీకేమైందోనని నేను చాలా భయపడ్డాను. నీకేం కాలేదు కదమ్మా అని క్రిష్ అంటూ ఉంటాడు. నాకేం కాలేదు క్రిష్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. లక్ష్మి గారు ఏది ఏమైనా విహారి గారి లాంటి కొడుకుని కన్నారు మీరు. వీడు మామూలుడు కాదు. వీడి వల్లే మిమ్మల్ని పట్టుకోవడం ఈజీ అయింది అని సంధ్య చెప్తూ ఉంటుంది. అమ్మా ఈ మేడం ఏంటి నిన్ను లక్ష్మి అంటున్నారు, నీ పేరు సిరి కదా అని క్రిష్ అంటూ ఉంటాడు. అన్ని విషయాలు తర్వాత చెప్తాను. బామ్మ ఎలా ఉంది క్రిష్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మా మన ఇల్లంతా కాలిపోయిందమ్మా. బామ్మకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. బ్యాట్మెన్ బామ్మను హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఇప్పుడు బామ్మకు ఎలా ఉంది విహారి గారు అని లక్ష్మి అంటుంది. బామ్మగారు అన్కాన్షియస్లో ఉన్నారు. బామ్మగారు స్పృహలోకి వస్తేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అని విహారి చెప్తూ ఉంటాడు. ఇక జేడీ కేడీ లోపలికి వస్తారు. మీరేనా సిరి అంటే అని జేడీ అడుగుతూ ఉంటుంది. సిరి కాదు కనక మహాలక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు. వాట్ అని జేడీ అంటూ ఉంటుంది. వివరంగా నేను చెప్తానులే జేడీ మీకు అని సంధ్య చెప్తూ ఉంటుంది. సిరి ఈ అమ్మాయే, కనక మహాలక్ష్మి కూడా ఈ అమ్మాయే అని చెప్పి జేడీకి సంధ్య చెప్తూ ఉంటుంది. హో సిరి అలియాస్ కనక మహాలక్ష్మినా అని జేడీ అంటూ ఉంటుంది. సంధ్య గారు జేడీ కేడీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ కనకాన్ని వెతికి పట్టుకున్నందుకు అని విహారి చెప్తూ ఉంటాడు. విహారి గారు మళ్ళీ మనకి థ్యాంక్స్లేంటి అని సంధ్య అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.